నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల వేడి మొదలైపోయింది. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఈ రోహిణీ కార్తె ఎండలో అభ్యర్థులు కూడా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో సార్వత్రిక ఎన్నికల్లో 3 పార్టీలు ఇప్పుడు హోరాహోరీగా తలబడబోతున్నాయి. త్రిముఖ పోరు ప్రారంభమైపోయింది. జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి నేను వస్తున్నాను రంగంలోకి అని చెప్పేసి రంగంలోకి దిగారు. అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే ఉభయ గోదావరి జిల్లాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరికి జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరంలో నేను పోటీ చేస్తున్నానని నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయి. అనూహ్యంగా తెర మీదకి వచ్చేశారు నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కొణిదెల నాగబాబు గారు. ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అటు నాగబాబు. వీరు వచ్చేసరికి ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వ్యూహాల నేపథ్యంలో నర్సాపురంకి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఒక యువకుణ్ణి, సేవా దృక్పథం ఉన్న ఒక నాయకుణ్ణి, ఒక జనసేనానికి రైట్ హ్యాండ్గా ఉండే క్రమశిక్షణ కలిగిన ఒక జన సైనికుణ్ణి బొమ్మిడి నాయకర్ని రంగంలోకి దించారు. ఎప్పుడైతే బొమ్మిడి నాయకర్ రంగంలోకి దిగిన మరుక్షణం మిగతా ప్రధాన పార్టీలు కూడా అలర్ట్ అయిపోవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల నుంచి నేపథ్యం నుంచి వచ్చినటువంటి యువకుడు. ఊరు వాడ గడప ప్రతి ఒక్క మనిషి యొక్క అవసరాలేంటి వాళ్ళ మనసుల్లో చోటు చేసుకున్నటువంటి వ్యక్తి బొమ్మిడి నాయకర్ సేవా ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల మనసులో తన ప్రత్యేక స్థానాన్ని నింపుకున్నారు ఆయన. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో జనసేన గాజు గ్లాస్ ఎలా జెండా ఎగరైపోతోంది, బొమ్మిడి నాయకర్ యువకుడు ప్రజల మనసులో ఎలా స్థానం సంపాదించుకోబోతున్నారు, ప్రత్యర్థి పార్టీల్ని ఎలా మట్టి కనిపించబోతున్నారు, ఇవన్నీ వారి ద్వారా ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా మీకు అందిస్తున్నాం. రెడీగా ఉన్నారా అందరూ? పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ గెలిపిస్తున్నారా? నాగబాబు గారు గెలుస్తున్నారా? బొమ్మిడి నాయకర్ గారు గెలుస్తున్నారా? పక్కానా? రాసుకోవచ్చా? రాసుకో సాంబానా? సరే, ఓకే. ఇప్పుడు సాంబా గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. ఆయన నచ్చాడా? పవన్ కళ్యాణ్ నచ్చలేదా? మరి ఈయన కూడా నచ్చేసాడా? ఎవరో ఒకలేగా హీరో? ఇద్దరు హీరోలు ఉన్నారా? మొత్తం ముగ్గురు హీరోలా? నాగబాబు కూడా హీరోనా? మొత్తం రైట్. మీలో చాలా ఆత్మవిశ్వాసం కనపడుతుంది నాయకర్ గారు. జనసైనికులందరూ చూస్తుంటే, వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే, ప్రజలకు వెళ్ళిన మీకు ఏమనిపిస్తుంది? ఇవాళ అందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకున్నారు. ఇవాళ ఈ రోజున ముఖ్యంగా ఇవాళ రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే ఆస్తులు కాపాడుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఇవాళ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో ఒక ఆశయాలతో ఎదురుకొస్తున్నారు. ఆయన ఇవాళ ఆస్తులు ప్రణంగా పెట్టి ఇవాళ ఆస్తులు అమ్మి ఇవాళ రాజకీయం చేస్తున్నారు. ఇవాళ అలాంటి నాయకుడిని ప్రజలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆయన కోరుకుంటున్నారు. మరి అలాంటి నాయకుడు మనకు దొరకడం కూడా చాలా అదృష్టంగా మనం భావించాలి. మరి సిపిఐ, సిపిఎం, బిఎస్పి బలపరిచిన జనసేన అభ్యర్థిగా మరి నరసాపురం నియోజకవర్గానికి మరి పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించి అగ్నికుల క్షేత్రకు సంబంధించి నేను మరి నా అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ తెలుగుదేశం పార్టీలో గత నేను 10 సంవత్సరాలుగా పార్టీలో పనిచేశాను. తెలుగుదేశం పార్టీ బీసీలని వాడుకొని వదిలే పరిస్థితిలో ఉంది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి బీసీలకు నేను మీ వెంట ఉన్నాను ఆలోచనతో మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ నందమూరి రామారావు గారు పార్టీ పెట్టి బీసీలకు ఏ రకమైన నాయకత్వం రప్పించారో అదేవిధంగా మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు నేనున్నానంటూ
ఇవాళ అన్ని సామాజిక వర్గాలకి బీసీ ఎస్సీలు కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆయన 5 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టారు. ఏ గ్రామం వెళ్ళినా సరే బీసీలు ఎక్కడ బీసీ గ్రామాలు వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో తెలుసుకుని వాటిని రెక్టిఫైర్ చేసి అక్కడ ఇబ్బందులన్నీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటి కోసం ఫైట్ చేశారు ఆయన. మరి వాళ్ళ ఎలక్షన్ మనకు దృష్టిలో ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ముమ్మడివరం అసెంబ్లీ అభ్యర్థికి సిట్టి బీసీ సమాజ వర్గం సంబంధించినటువంటి సిట్టి బజ సంబంధించినటువంటి వ్యక్తికి పీతాన బాలకృష్ణ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి టికెట్ కూడా ఒక బీసీ నాయకుడికి ఇచ్చారు ఆయన. అంటే ఆయనకి అంటే ఇప్పుడు మేము ఎందుకు చెప్పేది ఏంటంటే అంటే బీసీల పైన ఎంత ప్రేమ చూపిస్తున్నారన్నది ఆలోచించుకోవాలి. వాళ్ళ బీసీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారు రాష్ట్రంలో. అంటే కొన్ని కులాలు మాత్రమే రాజకీయాలు ఎదురున్నాయి కాబట్టి కుల మతాలకు అతీతంగా ఇవాళ రాజకీయ చైతన్యం కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి బీసీలు కూడా బీసీ ఎస్సీలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతున్నారు. నిజంగా ఆయన ప్రజల్లో ఏదో చేయాలని ఆలోచన ఎదురుకొస్తున్నారు. మనందరం కూడా అలాంటి నాయకుడు మనకు వచ్చినందుకు మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా గర్వించదగ్గ విషయం అది. ఇవాళ ఓకే, ఇప్పుడు నరసాపురం నియోజకవర్గం విషయం వస్తే కనుక నేను ప్రజలందరికీ గత 10 సంవత్సరాల నుంచి కూడా అందుబాటులో ఉంటున్నాను. నేను వారికి ఇక్కడ ఏ అవసరం వచ్చినా సరే నేను తోడుగా ఉంటున్నాను. ఇక్కడ నరసాపురం నియోజకవర్గం వాటర్ సమస్య బాగా ఎక్కువ ఉంది. తీర ప్రాంతాలు కానీ నరసాపురం విలేజ్లో టౌన్లో కానీ విలేజ్లో కానీ నీటి సమస్య బాగా ఎక్కువ ఉంది. దాని ద్వారా నేను నాయకర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రజలకి అంటే నేను ఆర్థికంగా బలవంతుని కాకపోయినా నాకు ఉన్నంత స్థాయిలో ఉన్న దాంట్లో వాళ్ళకి సహాయం నేను చేస్తున్నాను. నేను వాటర్ ట్యాంకులు పెట్టి కానీ ఇప్పుడు వాటర్ సప్లై నేను చేస్తాను. అదేవిధంగా ఎవరికి సమస్య వచ్చినా లేని పిల్లల్ని చదివించడం ఏ రకంగానే సరే ఆర్థికంగా లేని వాళ్ళకి కానీ హాస్పిటల్ విషయంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానని చెప్పి వాళ్ళకి పరిష్కారం చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఏదైనా సరే ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నా నాయకత్వాన్ని ఇక్కడ మీరైతే బాగుంటుందన్న ఆలోచనతోటి నన్ను నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఇంత చక్కటి అవకాశాన్ని మా బీసీలకి ఎస్సీలకు కల్పించినందుకు ఆయనకి ఎప్పుడు మేము ఆయన అన్నంటే ఎప్పుడు ఉంటాం మేము. అదేవిధంగా ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో ఇవాళ ప్రజలు నేను నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ. అదే మిగతా పార్టీలు కూడా నామినేషన్ వేశారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి వెహికల్స్ పెట్టి జనాలు తీసుకొచ్చారు. వాళ్ళ నిన్న నామినేషన్కి పక్క పార్టీలు అయితే ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాయి నిన్న. కానీ ఈ రోజున ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళు అది అంటే అంటే ప్రజలు ఏ రకంగా ఆయన కోరుకుంటున్నారన్నది ఆలోచించాలి మనం. ఇవాళ మార్పు కోసం ఆయన రావాలి, మాలో మార్పు కావాలి. ఇవాళ మేనిఫెస్టో ఇచ్చాం మనం. దాంట్లో మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తున్నాం మనం. అదేవిధంగా రేషన్కు బదులు నగదు బదిలీ. ఇవాళ అందరూ రేషన్ వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ అకౌంట్లో కూడా 2,500 నుంచి 3,000 రూపాయలు జంపడే అవసరం ఉంది. ఇవాళ రైతులకు కూడా ఎకరానికి లేని అమౌంట్ కూడా ఇస్తున్నారు. ఇలాగ వివిధ రకాలుగా ఇవాళ మత్స్యకారుల విషయంలోకి వస్తాయి కూడా డీజిల్పై సబ్సిడీ ఇస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ మన ఉత్పత్తి ఏదో ఉందో మత్స్య ఉత్పత్తి ఏదో ఉందో దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు ఇస్తున్నారు. ఇంకా వ్యాట్ లేని సమయంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ 2,000 ఎంత ఇస్తుంది, దీనికి 5,000 రూపాయలు ఇస్తున్నారు. అదే రెల్లి కులస్తులు కూడా 50,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది.
లేని విద్యార్థి రెల్లి కులంలో లేని విద్యార్థులు కూడా స్కూటర్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడింది. అంటే ఇవాళ వెనుకబడిన సామాజిక వర్గాలకు కూడా ఈ మేనిఫెస్టో అన్నది బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు తీసుకొచ్చే విధంగా. నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుబడటలేదు అని బోర్డులో చేస్తున్నాయి. ఎందుకంత భయపడి తప్పించి పారిపోతున్నాడా, లేకపోతే ఆయన అవినీతి బయటకు వచ్చిందనా, కమిషన్ల విషయం బయటకు వచ్చేస్తుందనా? ఓకే, అది మరి ప్రజలే చెప్తారు. రేపొద్దున ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ తీర్పు ప్రజలు ఏదన్నది వాళ్ళే చెప్తారు. ఇవాళ ఈరోజు నరసాపురాన్ని జనసేన పార్టీ భారీగా అఖండ విజయంతో గెలుస్తుంది. అది ఇవాళ ఈరోజు మాకు ఇంకా ఉత్సాహం నింపింది ఏంటంటే నాగబాబు గారు ఇక్కడ ఎంపీగా రావడం, అదేవిధంగా మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియోజకవర్గంలో, మా పక్క గ్రామం భీమవరం నియోజకవర్గంలో కూడా అసెంబ్లీకి రావడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని బట్టి జిల్లా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో మేము గెలుస్తున్నాం. ఈ రోజున సమీకరణలు మారుతున్నాయి. సో అటు నరసాపురానికి సంబంధించి కొణిదెల నాగబాబు గారు పార్లమెంట్ స్థానానికి నిలబడుతున్నారు. ఇక్కడ మీరు అసెంబ్లీ స్థానం నిలబడుతున్నారు. ఎప్పుడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం వచ్చేస్తున్నారో మొత్తం ఒక్కసారిగా ట్రెండ్ అంతా మారిపోయింది. ప్రత్యర్థులు కూడా తమ వ్యూహాలు మార్చుకుంటున్నారు. కొంతమంది ప్రచారం కూడా వెళ్ళటం కూడా మానేస్తామని చెప్పేసి అంటున్నారు. ఏంది ఒక్కసారి ఊపి తీసుకొచ్చేసింది? అంటే అలా కాదు సార్, ఒక్కటే కొన్ని పార్టీలు అయితే అభ్యర్థులు కూడా డ్రాప్ అయిపోతున్నారన్న మాట వచ్చింది భయపడి. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఒక భయంతో అభ్యర్థులు కూడా వెనకని చేస్తున్నారు కానీ వాళ్ళ నిజంగా అలాంటి నాయకుడు మన భీమవరం రావడం కూడా భీమవరం నియోజకవర్గం కూడా అదృష్టంగా మనం భావించాలి. తెలుగుదేశం పార్టీలో నరసాపురంలో వర్గ విభేదాలు ప్రారంభమైపోయినాయి. కొత్తపల్లి సుబ్బారాయుడు బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా వేస్తున్నాడు. భారీ ఎత్తున తెలుగుదేశం సంస్థలు మామూలుగానే గత ఎన్నికల్లో ఏవైతే జనసేన అని పవన్ కళ్యాణ్ చెప్పిన ఓట్లని తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ జనసేనకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడు వల్ల అసలు ఆ పార్టీ 4వ స్థానానికి వెళ్ళిపోతుంది, డిపాజిట్లు కూడా ఉండవని చెప్పి అనుకుంటున్నారు. ఇది మీకు ఎట్లా అనుకూలించబోతోంది? ఏమండి, ఇవాళ జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గంలో మొదటి స్థానంలో మేము ఉన్నాం. ఇవాళ అనుకోని సమీకరణాలు పార్టీకి రోజుకి ముందుకెళ్తుందే తప్ప కానీ మెజార్టీ పెరుగుతుంది. ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీ నరసాపురం మూడో స్థానంలో ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు చెప్పారే కానీ అన్నీ అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు పసుపు కుంకుమ అని పథకాలు పెట్టారు కానీ ప్రజలు వాటిని నమ్మే స్థితిలో కనబడతలేదు. ఇవాళ బీసీల మీద అధికారం వచ్చి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత నిన్న కాక మొన్న జైహో బీసీ అని పెట్టి ఇవాళ బీసీలని ఇవాళ మీకు నేనున్నానంటూ ఆయన వచ్చారు. కానీ ప్రజలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితి లేరు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో కూడా మరి ఎమ్మెల్యే గారు ఆయన ప్రజలకు అందుబాటులో ఉన్నారో లేదేమో కానీ ప్రజలు కూడా నాయకత్వం వాళ్ళు కోరుకోవట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుకున్నారు. ఇక్కడ ఇవాళ నేను కూడా 10 సంవత్సరాల పబ్లిక్ అందుబాటులో ఉన్నాను కాబట్టి ఇవాళ నా అభ్యర్థిత్వాన్ని కూడా ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు చూశారు? అసలు పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన అంశాలు ఏంటి? సార్, ఒకటి నేను పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమాని. నేను అంటే చిన్నప్పుడు మేము సినిమాలు ఫస్ట్ నుంచి చూసేవాళ్ళం. అంటే నేను ఆయన కలిసింది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే జాయినింగ్ అవ్వానో ఆ రోజున ఆయన కలిశాను. ఆయన ఒకే ఒక మాట నాతో అన్నారు, నన్ను నమ్మి వచ్చినందుకు థ్యాంక్స్ అని అన్న మాట ఆయన అన్నారు. అది జాయినింగ్ విషయంలో కూడా అదే రకంగా నాకు టికెట్ విషయంలో కూడా టికెట్ ఇచ్చినప్పుడు కూడా నాయకర్ గారు మిమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చారన్న మాట అన్నప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. మరి అలాంటి పెద్ద నాయకుడు మరి అంత మాట అన్నో నిజంగా అది ఒక అదృష్టంగా భావించాలండి. ప్రధానంగా ఇక్కడ మత్స్యకారులు
చాలా కష్టాల్లో ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, అటు అంతకుముందు వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ కానివ్వండి, గతంలో ఇప్పుడున్న వైసీపీ వాళ్ళు మేము చేస్తామని చెప్పినట్లుగా కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎవరు వాళ్ళ దగ్గర అసలు వాళ్ళని కనీసం మనుషులుగా కూడా ఒక అంటరాని వాళ్ళకు చూసిన పరిస్థితి. అలాంటిది జనసేనాని పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని తీసుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని మొదటిసారిగా ఇక్కడ మీకు సీటు ఇవ్వటం అనేది మీరు ఎలా చూస్తున్నారు? ఈరోజు నిజంగా ఒక బీసీ సమాజానికి సంబంధించిన నేను, అదే అగ్రికుల మత్స్యకారు సంబంధించిన నేను ఇవాళ ఇక్కడ అభ్యర్థిగా జిల్లాలో ఒక మత్స్యకారులకు 2 టికెట్లు 2 అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఆయన ఒకటి దెందులూరు ఘంటసాల వెంకటలక్ష్మి గారు కూడా ఫిషర్మ్యాన్, ఒక వడ్డీ సమాజం మత్స్యకార సమాజం వడ్డీ సమాజం సంబంధించిన ఆవిడ. అదేవిధంగా ఇక్కడ నేను అగ్నికుల క్షేత్రీయ సమాజం నేను ఇలా ఫిషర్మ్యాన్ కూడా ఆయన ముందు పెడుతున్నారు. ఆయన ఇవాళ మీరు శ్రీకాకుళం వెళ్తే అక్కడ కార్యక్రమం చేసుకుని గంగబుత్తుల దగ్గరికి వెళ్ళి ఆయన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఇవాళ మత్స్యకారులో కూడా మేనిఫెస్టోలో కూడా ఆయన ప్రత్యేక నిధులు పెడతాం జరిగింది మత్స్యకారులకి. ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో ఇవాళ గత గవర్నమెంట్ విషయంలో చూసుకుంటే నరసాపురం మత్స్యకారులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పెదమైన వాళ్ళంక గ్రామం ఉంది, ఆ గ్రామంలో కూడా సముద్ర కోతకు గురవుతుంది. మెయిన్ అది ఆ గ్రామం కొన్నాళ్ళకి కొట్టుకుపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రతి సంవత్సరం కూడా పెదమైన గ్రామం సంవత్సరం బాగా కోతకు గురవుతుంది. అది ఎన్నిసార్లు మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే ఎమ్మెల్యే గారికి చెప్పాం, మరి ఇప్పటివరకు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు. వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా వస్తే కనుక మరి ఆ గ్రామానికి మేము ఒక కోస్టల్ తీరం అంతా కూడా కోతకు గురయ్యే పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మేము చేయాలని ఆలోచన చేసుకుని ముందుకెళ్తాం. నర్సాపురం ఓటర్లు బొమ్మిడి నాయకర్ గారికి ఎందుకు ఓటు వేయాలి? ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మిషన్ 150 సంక్షేమ పథకాలు చేశా, అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అంటే నాదే అని చెప్పుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని ఇటు జగన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు జనసేన అని నా సత్తా ఏంటో చూపిస్తా, ఇది ఒక యువకుని తీసుకొచ్చి నించోబెట్టా, మీరు చూడండి అని ఛాలెంజ్ విసురుతున్నారు. మీకే ఎందుకు వేటేయాలి? సార్ వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే మేము ఆర్థికంగా వెనకబడిన పార్టీ మాది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, ఇవాళ అవినీతి లేని పాలన కావాలని చెప్పి ఆయన ఇవాళ ఆయన చెప్పేది అది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు రాజకీయం చేసింది, ఇవాళ ఎంత అవినీతికి పాల్పడింది అన్నది ప్రజలందరికీ తెలుసు ఈ రోజున. అదే ఇవాళ వైసీపీ పార్టీ చూసుకుంటే అవినీతితో కురుకుపోయిన పార్టీ. అతను ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరగడం కానీ జైలు చుట్టూ తిరగడం తప్ప, ఫ్యాక్షనిస్ట్ తప్ప ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి అవినీతి లేని రాజకీయాన్ని మనం చేయాలన్న ఆలోచనలు ఎదురుకొస్తున్నారు. ఆయన ఆర్థికంగా వెనకబడిన ఆర్థికంగా ఇవాళ మేము కూడా ఉన్నాం, మేము ఆర్థికంగా వెనకబడిన వర్గమే మాదిని. ఇవాళ నరసాపురం నియోజకవర్గంలో ప్రజలకు మేము ఏ రకంగా ఎదురున్నామంటే, నేను వాటర్ ట్యాంకులు పెట్టాను, సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా నా వంతు సహాయం నేను చేసుకుంటూ వచ్చాను నేను. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. మరి నేను ప్రజలు కూడా నేను చెప్పేది ఏంటంటే, మరి ఇప్పటి వరకు మీరు ఏ రకమైన అభిమానం నా మీద చూపించారో నేను కూడా అదేవిధంగా మిమ్మల్ని ఎప్పుడు మీ సొంత బిడ్డలా కానీ ఒక సోదర భావంతో నేను ముందుండి మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనంటూ ఉన్నానని చెప్పి మీకు భరోసా నేను ఇస్తున్నాను. మీరు అదేవిధంగా మీరు మరి నా అభ్యర్థిత్వాన్ని అసెంబ్లీ అభ్యర్థి నన్ను అదేవిధంగా మరి ఎంపీ పార్లమెంట్ నుంచి మరి నాగబాబు గారు కూడా వస్తున్నారు కాబట్టి ఆయన్ని కూడా అఖండ విజయంతో గెలిపించి మరి గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తారని చెప్పి. పవన్ కళ్యాణ్ కింగ్ కాబోతున్నారా, కింగ్ మేకర్ కాబోతున్నారా? కింగ్ అవుతారు గట్టిగా పక్కా. అవును, చక్రం తిప్పబోతున్నారు. చక్రం తిప్పుతారు 100%. ఎంత మెజారిటీ సాధించి మీరు పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు? భారీ మెజారిటీ వస్తుంది. అది భారీ మెజారిటీ రావడం అన్నది ఖాయం. ఎక్కడా లేదు, వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ ప్రజలు వాళ్ళ అందరూ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ ముందుండి ప్రజలు ఎదురుకొస్తున్నారు, వాళ్ళ ముందు స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు వాళ్ళ. సో బొమ్మిడి నాయకర్ ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
ఎంత మెజార్టీ అంటే ఊహించడమే కష్టం. సో అంత భారీ స్థాయిలో నరసాపురం కంచు కోట బద్దలు కొట్టి తిరుతాం. పవన్ కళ్యాణ్ నాగబాబు అండతో తిరుగులేదు. ఇంతవరకు ఏ పార్టీ కూడా మత్స్యకారులకు అండగా నిలబడలేదు, వాడుకుని వదిలేశారు. ఒక్క పవర్ స్టార్ మాత్రమే నన్ను ఎక్కడున్నానో బయటకు తీసుకొచ్చి ఒక హోదా కల్పించి నన్ను ప్రజల ముందు తీసుకొచ్చారు. ఇది చాలు ఆయన పవర్ను చూపించడానికని. భారీ స్థాయిలో గెలుస్తామని చెప్తున్నారు యువకుడు బొమ్మిడి నాయకర్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ న్యూస్ నరసాపురం. చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్.